సభ్యులు ఉన్నారు. అంటే వచ్చే 2029 తర్వాత కూడా ఇంకో ముగ్గురు ఉంటారు అతనికి. కాబట్టి అక్కడ జగన్కి 2029 ఎన్నికల్లో జగన్ దెబ్బతింటే గనక ఏం చేయలేరు. కానీ ఈ లోపైతే జగన్ దగ్గర రాజ్యసభ అనేటువంటి బలమైన శక్తి ఉంది కాబట్టి అతను దాన్ని వినియోగించుకుంటాడు. అది వదులుకోవడం అనుకుంటున్నాను. దాన్ని బీజేపీ వాళ్ళు అంటే తెలుగుదేశం ట్రై చేస్తుంది కానీ బీజేపీ తలుచుకుంటే ట్రై చేయొచ్చు. బీజేపీ తెలుసుకుంటే కనుక చేల్చచ్చు. అది తెలుగుదేశం అనుకుంటే నడిపించాలి. ఎందుకంటే తెలుగుదేశం ఆ సభ్యులను తీసుకుంటాను అంటే బీజేపీ ఒప్పుకోదు. ఇప్పుడు మినిమం 7గురితో రావాలి. అలా కాకుండా అయితే కనుక ఒప్పుకోదు బీజేపీ. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. జగన్ విషయంలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఐఎన్డీఏ కూటమి నిర్ణయాలు వేరు, కాంగ్రెస్ నిర్ణయాలు వేరు అన్నట్టుగా చూడాలా? అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, ఐఎన్డీఏ కూటమి నిర్ణయాలు. ఇక్కడ జగన్ విషయంలో అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఏ డెసిషన్ లేదు కదా. షర్మిల డెసిషన్ షర్మిలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోనే 2 కోణాలు కనబడుతున్నది. షర్మిలేమో వ్యక్తిగత ప్రతీకారాల చుట్టూనే రాజకీయం నడుపుతోంది, అన్నని అటాక్ చేసే కార్యక్రమం మీదనే. అదే సందర్భంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ బాగుపడడానికి ఇది మంచి టైం అనుకుంటున్నారు. లైక్ చింతామోహను, హర్షవర్ధను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి అక్కడ వాస్తవంగా ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు ఓడ్లింగం అన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్లో 2% ఓట్లు వచ్చినా ఇప్పుడు 2 గ్రూపులు అయినాయి. షర్మిలకి 30% మద్దతు ఉంటే షర్మిల వ్యతిరేకులకి 70%. అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు షర్మిల తన వర్గంతో ఒక కమిటీ వేసుకోవాలని చూస్తుంది. అప్పుడు 100కి 100% తన మనుషులే ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది. సౌత్లో మొన్నటి వరకు బీజేపీ బలపడాలనుకుంది. బలపడడం కోసం కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంత పెరిగిందని అనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఒక రకంగా. ఇప్పుడు కర్ణాటకలో అధికారులు ఉన్న, తెలంగాణ అధికారులు ఉన్న, ఓకే డిఎంకేతో కలిసి తమిళనాడులో ఉన్న, ఎక్కడున్నా సరే అక్కడే. అలాగే ఇక్కడ కూడా రేపొద్దున్న ఒకవేళ ఒక్క మెట్టి కనుక దిగి జగన్ కలుపుకుంటే కనుక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు సాధించవచ్చా ఎంతో కొంత?